వెల్కమ్ టు జస్ట్ ఆమెంటే జీసస్ కీర్తన 46:10 ఊరకునుడి నేనే దేవుడని తెలుసుకొనుడి. మానవ జీవితంలో మౌనము లేదా నిశ్శబ్దం అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినది. దేవుడు అంటా ఉన్నాడు, నేనే దేవుడని తెలుసుకోండి, మీరు ఊరక నిలిచి ఉండమని చెప్పి. బీ సైలెన్స్. ఈ యొక్క నిశ్శబ్దం అనేది మానవ జీవితంలో కొన్ని పాఠాలు నేర్పుతా ఉంది. మొట్టమొదటిగా నిశ్శబ్దంలో దేవుని స్వరం వినిపిస్తుంది. రెండవదిగా నిశ్శబ్దం అనేది విశ్వాసానికి గుర్తుగా ఉంది. మూడవదిగా నిశ్శబ్దము జ్ఞానానికి మార్గం తెలుపుతూ ఉంది. ఇక నాలుగవదిగా నిశ్శబ్దము మానవ హృదయాన్ని పరిశుద్ధం చేస్తూ ఉంది. ఆనాడు మన పితరులు ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యం తరుముతూ ఉంటే అక్కడ దేవుడు మాట్లాడాడు, ఓరక నిలిచుండి దేవుని కార్యం చూడమని. మనం ఎప్పుడైతే దేవుని ఎదుట మౌనంగా సహనం కోసం నిశ్శబ్దంగా ఉంటామో దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యం జరిగించేవాడు. మన జీవితంలో అలాంటి కార్యం జరుగుగాక. హల్లెలూయా.